హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయతో రోటి పచ్చడి చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొన్ని బెండకాయలని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మీ దగ్గర వంకాయ ఉంటే దాన్ని కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. కొంచెంసేపు ఉడికించిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని టమోటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని దీంట్లోనే వేసేసి మూత పెట్టుకోవాలి. మీ దగ్గర బీరకాయ ఉంటే బీరకాయని, మామిడికాయ ఉంటే మామిడికాయని కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడిలో. ఇవి చల్లారాక మనం పచ్చడి దంచుకోవాలి. ముందుగా పచ్చిమిర్చిని, చింతపండుని దంచిన తర్వాత రిమైనింగ్ కూరగాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇది మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా అలాగే దంచుకొని ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా పచ్చట్లో, దాన్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్నట్టు దంచుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.